హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? మీరు చూస్తున్నది శ్యామ్ న్యూస్ అప్డేట్ తెలుగు యూట్యూబ్ ఛానల్ 13కి స్వాగతం అండి. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము అన్నదాత సుఖీభవ పథకాన్ని ఎప్పుడు అమలు చేస్తుందని రైతులు గత సంవత్సర కాలం నుండి ఎదురు చూస్తున్నారు. అయితే ఖరీఫ్ రబీ సీజన్లు కూడా అయిపోతున్నాయి. మళ్ళీ కూడా కొత్త ఖరీఫ్ సీజన్ అయితే వచ్చింది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇప్పటికే ఇస్తామన్నటువంటి రైతు భరోసా లేదంటే అన్నదాత సుఖీభవ డబ్బులు కావచ్చు, పిఎం కిసాన్ సమ్మాన్ నిధి అనగా పిఎం కిసాన్ సమ్మాన్ నిధి కింద కేంద్ర ప్రభుత్వం నుంచి 2,000 రూపాయలు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుండి 5,000 రూపాయలు జమ చేస్తామని గతంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు జూన్ నెల 10వ తారీఖు ప్రకటించడం జరిగింది. జూన్ 20వ తారీఖున అందరికీ కూడా డబ్బులు జమ చేస్తామని గతంలో ప్రకటించడం జరిగింది. అయితే ముఖ్యమంత్రి మరొకసారి కూడా ఆలోచింపజేసి రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థికపరమైన పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు ఒక కొత్త తేదీగా మార్చినట్టుగా సీఎం ప్రకటించారు. జూన్ 20వ తారీఖున అన్నదాత సుఖీభవ పథకాన్ని అమలు చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధపడింది. కానీ ఆ తేదీని ఎంచుకోవడానికి బలమైన కారణం కూడా ఉంది. ఈ పథకానికి కేంద్ర ప్రభుత్వం పథకమైన పిఎం కిసాన్తో లింక్ ఉంది కదా. అందువల్ల పిఎం కిసాన్ డబ్బులు, అలాగే 2,000 రూపాయలు, అన్నదాత సుఖీభవ డబ్బులు 5,000 రూపాయలు, ఈ 2 డబ్బులు కలిపి కేంద్రం ఎప్పుడైతే అన్నదాత పిఎం కిసాన్ డబ్బులు జమ చేస్తుందో ఆ రోజే ఒకే రోజే రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వము కూడా ఆ డబ్బులు జమ చేయాలని ఆలోచిస్తూ ఉంది. అందువల్ల రైతులకి వీలైనంత వరకు ఈ నెల లాస్ట్ వీక్లో డబ్బులు జమ చేస్తామని ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తుంది. కేంద్ర ప్రభుత్వం తరపున రైతుల అకౌంట్లో 2,000 రూపాయలు, ఇలా కేంద్రం జూన్, జూలై, అక్టోబర్ ఇప్పటికే ఈ మధ్యలో వేయాల్సి ఉందండి. అయితే 5,000 రూపాయలు, సంవత్సరానికి 6,000 రూపాయలు ఇస్తుంది, మనకు అందరికీ తెలుసు. అలాగే సంవత్సరానికి 3 సార్లు చొప్పున 6,000 రూపాయలు. రాష్ట్ర ప్రభుత్వము 3 విడతలు కలిపి 14,000 రూపాయలు, మొత్తం కలిపి 20,000 రూపాయలు. రాష్ట్ర ప్రభుత్వం కూడా 3 విడతలుగా, అంటే ఇప్పుడు ఇస్తున్నటువంటి ఈ నెల లాస్ట్లో 30వ తారీఖు లోపల 5,000 రూపాయలు, అలాగే ఫిబ్రవరి నెలలో మరొక 4,000తో కలిపి జమ చేస్తామని మొత్తం కలిసి 14,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వ డబ్బులు అయితే అవుతాయండి. ఏపీలో పిఎం కిసాన్ సమ్మాన్ నిధి డబ్బులు, అలాగే దరిదాపుగా ఏపీ మొత్తం కలిసి 45,71,000 మంది రైతులు అన్నదాత సుఖీభవ పథకానికి అర్హులుగా రాష్ట్ర ప్రభుత్వం అయితే గుర్తించింది. ఇదే విధంగా గతంలో చాలామంది పిఎం కిసాన్ సమ్మాన్ నిధి కింద కొద్దిమంది గత వారంలో కూడా ఈకేవైసీ రైతులందరూ తప్పనిసరిగా వెళ్ళి ఆయా సంబంధించిన ఆర్బీకే కేంద్రాలలో వేలిముద్ర వేసిన వారు కూడా దరిదాపుగా పెండింగ్ అయితే ఉన్నాయి. ఇంకా కొద్దిమందివి వారు కూడా రాష్ట్ర ప్రభుత్వము ఫింగర్ తంబు పెట్టాల్సిన అవసరం లేదని కూడా ఇప్పటికే ప్రకటించిన విషయం మనందరికీ తెలుసు. అయితే ఏపీ ప్రభుత్వం 3,34,097 మందికి అన్నదాత సుఖీభవ పథకం కింద మనీ ఇవ్వబోతోంది అనుకోవచ్చు. అయితే భూములు పట్టాలు పొందిన రైతులు కూడా ఇంకా మనీ అయితే జమ కాబోతోంది. మొత్తానికి ఈ యొక్క జూన్ నెల లాస్ట్ వీక్లో రైతులందరి అకౌంట్లో 7,000 రూపాయలను జమ అయితే చేయటానికి మరొకసారి కూడా ఈ డేట్ అయితే ప్రకటించడం జరిగింది. అయితే ఈ సంవత్సరం 20,000 రూపాయలు ఇస్తామన్న రాష్ట్ర ప్రభుత్వము ఈ హామీని నిలబెట్టుకున్నట్లుగా జరుగుతుంది. అయితే జూన్ 12 కాకుండా 20 అన్నారు. ఇప్పుడు 20వ తారీఖు కూడా పొడిగించి జూన్ లాస్ట్ వీక్లో 30వ తారీఖు వేస్తామని కూడా చెప్పడం జరిగింది. రైతులు ఒకంత నిరాశ అనుకోవచ్చు, కానీ ఒకే రోజున ఎక్కువ మనీ రాబోతుందని ఇది ఊరటను కలిగించేటువంటి అంశంగా మనం చెప్పవచ్చు. అదేవిధంగా ఇక్కడ ఒక మెలిక కేంద్రం కనుక పిఎం కిసాన్ 20వ తారీఖు 28 తారీఖు కాకుండా రాష్ట్ర ప్రభుత్వం కూడా తన తేదీని మార్చుకుంటుంది. కాబట్టి కేంద్రం ఎప్పుడు మనీ వేస్తుందో అప్పుడు మాత్రమే ఏపీ సర్కార్ కూడా డబ్బులు జమ చేస్తామని
చెప్పటం జరిగింది. పిఎం కిసాన్ అమలు తేదీ ఆధారంగా రైతులు ఈ విషయాన్ని గుర్తు చేసుకోవాలి. అయితే కమతాల ప్రకారం చూస్తే ఏపీలో మొత్తం ఈ 93 లక్షల మంది రైతులు ఉన్నారు. వీరిలో నేతలు, ఆదాయపు పన్ను చెల్లించేవారు, వ్యవసాయం కాకుండా ఇతర అవసరాలు భూములు వాడుకున్న వారిని అన్నదాత సుఖీభవ అర్హుల జాబితాలో నుండి తొలగించారు. ఇప్పుడు ఆ సంఖ్య 79 లక్షల వరకు వచ్చింది. అయితే అన్నదాత సుఖీభవ దీన్ని రకరకాల కారణాలతో కొంతమంది తొలగించడం జరిగింది. ఇన్కమ్ ట్యాక్స్ కట్టేవారు కావచ్చు, 10 ఎకరాల పైన భూమి ఉండేవారు కావచ్చు, అలాగే ప్రభుత్వ ఉద్యోగులు ఉండేవాళ్ళు కావచ్చు.